ట్రైన్ వస్తున్నటువంటి టైంలో ఆయన స్విచ్ నొక్కాలి. స్విచ్ నొక్కితే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో బ్రిడ్జ్ ఇలా పరుస్తుంది అనమాట. ట్రైన్ వస్తుంది, గ్రీన్ సిగ్నల్ పడ్డది. ఈ కొడుకు స్విచ్ నొక్కడానికి అని చెప్పేసి వెళ్ళి ఇలా జారి ఆ నదిలో పడిపోయాడు. తన కొడుకును కాపాడాలనుకుంటే ఆ ట్రైన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నదిలో పడి చనిపోతారు. ఒక్క కొడుకు కోసం ఆలోచిద్దామా, వేల ప్రజల గురించి ఆలోచిద్దామా? గంజాయికి అలవాటు అయిపోయినటువంటి తమ్ముడు వచ్చి అన్న ఏమైందన్న, బాబుకి ఏమైందన్న అంటే మీకోసమే ప్రాణత్యాగం చేశాడు. మా కోసం చనిపోవడం ఏంటంటే జరిగిన విషయం అంతా చెప్పాడు. చెప్పినప్పుడు మా కోసం చనిపోయాడని చెప్పి తనకున్న అలవాట్లన్నీ మానేసి ఆయన సేవలోకి వచ్చేసేసి ఆ బిడ్డ గొప్ప పరిచర్య చేశాడు. అనగనగా తండ్రి కొడుకులు ఉన్నారంట. ఎవరున్నారు? తండ్రి చివరికి ఉన్నోళ్ళు చెప్పండి. తండ్రి కొడుకులు. తండ్రి కొడుకున్నాడు. తండ్రి రైల్వేస్లో మంచి జాబ్ కొట్టాడు, మంచి సంపాదిస్తున్నాడు, పిల్లల్ని గారాబంగా చూసుకుంటున్నాడు. అయితే కొన్ని సార్లు వాళ్ళ డాడీతో పాటు డ్యూటీ చూడడానికి వెళ్ళేవాడు. ట్రైన్ వస్తున్నటువంటి టైంలో ఆయన స్విచ్ నొక్కాల. స్విచ్ నొక్కితే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో బ్రిడ్జ్ ఇలా పరుస్తుంది అనమాట. అప్పుడు ట్రైన్ దాని మీద నుంచి వెళ్ళిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్విచ్ నొక్కితే ఈ బ్రిడ్జ్ ఇలా వచ్చేస్తుంది. చాలా హైట్, ఇంజనీర్స్ చాలా ప్లానింగ్తో కట్టినటువంటి బ్రిడ్జ్ అది. మళ్ళీ ట్రైన్ వస్తుందంటే గ్రీన్ సిగ్నల్ పడగానే ఇమ్మీడియట్లీగా స్విచ్ నొక్కాల. మళ్ళీ బ్రిడ్జ్ ఇలా వెళ్ళిపోతుంది, మంచిగా పరుపులాగా అయిపోతుంది, మరలా ట్రైన్ వెళ్ళిపోతుంది. చాలా చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు. ఒకానొక టైము తన తండ్రి అరే చూసుకోరా అని చెప్పి వెళ్ళాడనమాట. బయటికి వెళ్తే ట్రైన్ వస్తుంది, గ్రీన్ సిగ్నల్ పడ్డది. ఈ కొడుకు స్విచ్ నొక్కడానికి అని చెప్పేసి వెళ్ళి ఇలా జారి ఆ నదిలో పడిపోయాడు. నదిలో పడిపోయినప్పుడు తన తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన కొడుకును కాపాడాలనుకుంటే ఆ ట్రైన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నదిలో పడి చనిపోతారు. ఆ ట్రైన్లో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడాలనుకుంటే, ఆ ప్రజలను కాపాడాలనుకుంటే కొడుకు అక్కడ మునిగిపోయి చనిపోతాడు. ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులలో కన్న తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నాడు. ఒక్క కొడుకు కోసం ఆలోచిద్దామా, వేల ప్రజల గురించి ఆలోచిద్దామా? స్విచ్ నొక్కితే బ్రిడ్జ్ ఇలా వెళ్ళిపోతుంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి ట్రైన్ వెళ్ళిపోతుంది, దాని కింద కొడుకు చనిపోతాడు. లేదా కొడుకును కాపాడుకుందామా, ఆ ప్రజలందరూ కూడా నదిలో మునిగిపోయి చనిపోతారు. ఏం చేయాలా అని ఏడుస్తున్నటువంటి టైంలో నా కొడుకు చనిపోతే చనిపోయాడు, కానీ వేల మందిని నేను కాపాడాలని చెప్పి స్విచ్ నొక్కేశాడు. ఆ బ్రిడ్జ్ ఇలా వెళ్ళిపోయింది, దాని మీద నుంచి వెళ్ళి ట్రైన్ వెళ్ళిపోయింది. వేల మంది ప్రజలు కాపాడబడ్డారు. అక్కడ చనిపోయి ఉన్నటువంటి తన కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయి అమాంతంగా భుజాల మీదకి ఎక్కించుకొని ఒడ్డును తీసుకొచ్చుకొని బిడ్డని ఎంత అల్లారు ముద్దుగా పెంచాడో. అరే నిన్ను ఇలా పెంచాలి, అలా పెంచాను, ఇలా పెంచానని చెప్పి ముద్దులు పెట్టుకొని చనిపోయిన కుమారుణ్ణి ముద్దులు పెట్టుకుంటా ఉన్నాడు తండ్రి. చనిపోయిన కుమారుణ్ణి ముద్దులు పెట్టుకుంటా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ట్రైన్లో చూశాడు తండ్రి గంజాయి తాగుతున్నారు, బీర్ తాగుతున్నారు, కోటర్ తాగుతున్నారు. వీళ్ళ కోసమా నా కొడుకుని నేను బలిచ్చింది?
వీళ్ళ కోసమా నా కొడుకుని నేను బలి ఇచ్చింది అని చెప్పి ఏడుస్తున్నాడు. నా కొడుకు ప్రాణానికి విలువ లేకుండా పోతుందే అని తండ్రి ఏడుస్తుంటే, ఆ గ్రామానికి చెందిన ఒక తమ్ముడు, గంజాయికి అలవాటు అయిపోయినటువంటి తమ్ముడు వచ్చి, అన్న ఏమైందన్న, బాబుకి ఏమైందన్న అంటే, మీకోసమే ప్రాణత్యాగం చేశాడు, మీకోసమే చనిపోయాడు. మా కోసం చనిపోవడం ఏంటంటే, జరిగిన విషయం అంతా చెప్పాడు. చెప్పినప్పుడు మా కోసం చనిపోయాడని చెప్పి తనకున్న అలవాట్లన్నీ మానేసి ఆయన సేవలోకి వచ్చేసేసి ఆ బిడ్డ గొప్ప పరిచర్య చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జరిగినటువంటి సంఘటనను యేసయ్య తండ్రి తన కుమారుడు యేసయ్యని ఇచ్చినటువంటి బలిగా ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దేశ విదేశాలు వెళ్ళి సువార్తను ప్రకటించారు. లక్షల మందిని కాపాడాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రాణం అర్పించకపోతే, బలి అవ్వకపోతే నీకు పాప క్షమాపణ లేదు. ఆయన బలి అవ్వకపోతే నువ్వు మరణాన్ని గెలవలేవు. నీకంటూ మరొక నిత్య జీవము లేదు. నీకు నిత్య జీవం ఇవ్వడము కోసం ఆయన ఒంటరిగా మారాడు. నీకు నిత్య జీవం ఇవ్వడం కోసం ఆయన అనాథగా మారాడు. నీకు నిత్య జీవం ఇవ్వడము కోసం కల్వరి సిలువలో యాగమయ్యాడు. నీకు నిత్య జీవం ఇవ్వడము కోసము ఆయన శరీరాన్ని దున్నుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణం ప్రపంచము కన్ను తెరిచింది. ప్రపంచము యేసు ప్రభు వైపు చూసేలాగా చేసింది ఆయన మరణం.